పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చివరి దశకు చేరుకుంది టీ20 వరల్డ్ కప్. బుధవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు షురూ కాబోతున్నాయి. ఇక 5న జరిగేటువంటి రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ ఢీ కొట్టబోతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాకౌట్గా ఉంటుంది. మొత్తం మీద భారత తుది జట్టులో కీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్లేయింగ్ 11లోకి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేరబోతున్నారు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి లభించేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక మిడిల్ ఓవర్లో వికెట్లు తీసేటువంటి బౌలర్ కోసం ప్లానింగ్ చేస్తుంది టీమిండియా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఓవరాల్గా టీ20 వరల్డ్ కప్ మాత్రం ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి నేపథ్యంలో జట్టులో ఉండేటువంటి మార్పులు ఏ విధంగా ఉండే ఛాన్స్ కనబడుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే 5 తారీఖు రోజున వాంఖేడే స్టేడియంలో ముంబై వాంఖేడియా స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్లో ముఖ్యంగా కీలక మార్పులు అయితే చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని మార్పులు కూడా అంటే గతంలో ఫామ్లో ఉన్నటువంటి సూపర్ 8లో కానీ లీగ్ దశలో కానీ సో వీళ్ళందరూ కూడా ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇప్పుడు సెమీఫైనల్ కాబట్టి ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క మ్యాచ్లో ఆడకపోతే కనుక దాదాపు టోర్నీ నుంచి కాదు మొత్తం కప్పు నుంచే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ఈ వరుణ్ చక్రవర్తి పైన హోప్ ఉంది. ఇంకా ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి కూడా ప్రస్తుతానికి కూడా టీ20 మొత్తం కూడా టీ20లో దాదాపు నెంబర్ 1 బౌలర్గా స్పిన్నర్లు అటు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. మిస్టరీ స్పిన్నర్గా కూడా ఆయనకు పేరుంది. ఐపీఎల్ మ్యాచ్లలో పెద్ద ఎత్తున చాలా రికార్డులు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తిని ఆడాలంటే ఆయన స్పిన్ ఆడాలంటే అంటే మిస్టరీ స్పిన్నర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే కూడా ఆ మిస్టరీ అనేది ఎవరు ఛేదించలేకపోతారు బ్యాట్స్మెన్స్. ఏంటి ఆ బాల్ పడిన తర్వాత లోపలికి వస్తుందా, బయటికి వెళ్తుందా, స్ట్రైట్గా వస్తుందా, సో గూగ్లీ వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి సో ఆ పేరు కూడా వచ్చింది. కానీ ప్రస్తుతం ఆయన ఉన్న ఫామ్కి అంటే ఆయన పైన ఉన్నటువంటి ప్రతిభ కావచ్చు, ఇదంతా కావచ్చు, ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం ఇదంతా కూడా ప్రస్తుతం టీంలో అంత కనిపించట్లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే చిన్న జట్లైనటువంటి ఏదైతే నెదర్లాండ్స్ పైన ఒక 3 వికెట్లు తీసుకున్నాడు, 14 పరుగులు ఇచ్చి, దాంతోపాటుగా పాకిస్తాన్తో 2 వికెట్లు తీశాడు, 17 పరుగులు ఇచ్చి. సో ముఖ్యంగా ఈ 2 మ్యాచ్లు తప్ప మిగతా ఏ మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పైన పెద్ద ఎత్తున అంటే అనుకున్నంత స్థాయి ప్రదర్శన రాలేదు అనేది కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు కూడా సో ఎందుకు మరి కుల్దీప్ యాదవ్ను తీసుకోవట్లేరు, వరుణ్ కొంత ఫెయిల్ అవుతూ ఉన్నాడు. వికెట్లు తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే మొత్తం ఈ టోర్నీలోనే 2వ స్థానంలో ఇండియా తరపున ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. దాంతోపాటుగా ఈ మొత్తం టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా వరుణ్ చక్రవర్తి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది ఊహించినంత స్థాయిలో లేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా ఎందుకు ఇది కనబడుతూ ఉందంటే వికెట్లు ఒకవైపు కెప్టెన్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ ఇచ్చినప్పుడు వికెట్లు ఆయనకి ఇచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో సో దానికి తగ్గట్టుగా బౌలింగ్ ప్రదర్శన లేదు, వికెట్లను తీయలేకపోతున్నాడు అనేది ఒక విమర్శ అయితే, దాంతోపాటుగా ఏ బ్యాటర్ అయినా ఎండింగ్ అంటే లో ఆర్డర్లో వచ్చినటువంటి బ్యాటర్లు కూడా భారీ సిక్సర్లు కొడుతూ ఉన్నారు. సో వరుణ్ చక్రవర్తిని ఈజీగా ఆడేస్తున్నారు. సో ఈ నార్మల్ బౌలర్ లాగా ఆడేస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో ఈ మొత్తం సిరీస్లో కూడా దాదాపు ఇప్పటి వరకు ఈ సిరీస్లో 5-6 మ్యాచ్లలో కూడా ఒక్క మెడిన్ ఓవర్ కూడా ఏని పరిస్థితి ఉంది. ఎందుకంటే మిస్టరీ బాల్స్ ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ తరుణం కూడా అంటే ఒక్క మెడిన్ ఓవర్ దాదాపు ఈ మొత్తం కూడా వ్యవహారంలో ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున మరి ఆడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో 24 ఓవర్లు వేశారు మొత్తం కూడా ఈ మొత్తం టోర్నీలో 24 ఓవర్లు వేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 184 పరుగులు ఇచ్చిన పరిస్థితి ఉంది. 144 బాల్ వేశారు మొత్తం కూడా. సో 184 పరుగులు ఇచ్చింది. ఎకానమీ కూడా దాదాపు అండర్ 8 ఉంది, అంటే దాదాపు 8 అంటే ప్రతి ఓవర్కి 8 పరుగులు ఇస్తూ ఉన్నాడు. సో ఇది కొంత
ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో అత్యధిక పరుగులు ఇవ్వడం. సో ముఖ్యంగా ఈ హోప్ అంతా కూడా ఏదైతే టీమిండియా పెట్టుకున్నటువంటి హోప్ అంతా కూడా మరి ఆశించిన స్థాయిలో ఆయన ఆడలేకపోవడం, మరి ఎందుకు కుల్దీప్ యాదవ్ను తీసుకోవట్లేరు అనేది ఒక చర్చ. సో కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకోవాలనేది కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే, కుల్దీప్ యాదవ్కి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్తో సహా ఆయన ఇటు T20లోను టెస్టుల్లోను అటు వన్డేలోను సిచ్యువేషన్లో కుల్దీప్ యాదవ్ని తీసుకునేటువంటి అవకాశాలు పరిశీలించేటువంటి ఛాన్సెస్ అయినా ఉన్నాయి. డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్కు 100% మరి కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారు అనేది ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. సో ఆయనకు సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఒకంత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. 2024లో జరిగినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆయన మంచి ప్రదర్శన ఉంది, టాప్ బౌలర్గా ఉన్నాడు. సో ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కీలకంగా 2024లో వరల్డ్ కప్ రావడానికి కీలకంగా ఈ కుల్దీప్ యాదవ్ పాత్ర ఉంది కాబట్టి సో ఆయనని కంపల్సరీ ఈ మ్యాచ్లో తీసుకోవాలి అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఇక్కడ ఇటు వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకోకూడదు అనేది పక్కన పెడితే, ఎందుకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఒక్కొక్కసారి బౌలర్స్ ఫామ్లో లేనప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. సో మనకు అవైలబుల్గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు కదా, మరి వరుణ్ ఫెయిల్ అవుతున్నప్పుడు మరి కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అనే చర్చ కూడా మొత్తం టీమ్ మెంబర్స్ కావచ్చు, అటు టీమ్ మేనేజ్మెంట్లో కూడా సో నడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మనం గణాంకాలు చూస్తే సో ఇటు కుల్దీప్ యాదవ్ దాదాపు 95 వికెట్లు ఉన్నాయి ఓవరాల్గా. T20లో 95 వికెట్లా ఉన్నాయి. ఎకానమీ చూస్తే 6.95 అంటే అండర్ 7 ఉంది. సో ఆయన ప్రతి ఓవర్లో అండర్ 7 దిశగా మొత్తంగా ఓవరాల్గా చూస్తే బెస్ట్ వచ్చేసి 5 వికెట్లు 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు ఇస్తారు. ఇటు కుల్దీప్కు సంబంధించి ఇది ఉంది. సో వరుణ్ చక్రవర్తికి వస్తే 71 వికెట్లు ఉన్నాయి ఓవరాల్గా మొత్తం ఇటు T20లో 71 వికెట్లు ఉన్నాయి. ఎకానమీ రేటు దాదాపు 8 ఉంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కుల్దీప్ది 6.95 అంటే 7 అనుకోండి. సో 7 ఉంది, ఇక్కడ వరుణ్ది మాత్రం 8 ఉంది. సో ఇట్లా ఈ ఎకానమీ చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సో ఈ ఎకానమీ రేటు, అలాగే కుల్దీప్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటుగా లాస్ట్ మిడిల్ ఓవర్లో కానీ కొంత లాస్ట్ ఓవర్లో కానీ ప్రెజర్లో ఉన్నప్పుడు ఏ విధంగా బౌలింగ్ వేస్తారు, ప్రెజర్లో ఉన్నప్పుడు ఎదుటి బ్యాట్స్మెన్ను ప్రెజర్లో ఎలా పెట్టాలనేది కుల్దీప్ యాదవ్ ఎన్నో మ్యాచ్లలో అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో ఉంచుకొని కుల్దీప్ యాదవ్కి ఇస్తారనేది కూడా మరొక ఛాన్స్ ఇచ్చి ఆయనను ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా కానీ ఆయన నిలబెట్టుకుంటాడనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. గత మ్యాచ్లతో పోలిస్తే అంటే ప్రీవియస్ జరిగినటువంటి మ్యాచ్ల్లో అప్పుడు చేసినటువంటి కొన్ని చేంజెస్తో పోలిస్తే ఈసారి భారీగా చేంజెస్ ఉంటాయి అనుకోవచ్చా? ఒకవేళ ఉంటే మాత్రం ఫైనల్ టీం ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్గా భారీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే విన్నింగ్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఏ టీం అయినా, ఇండియా టీం అయినా ఇంకా వేరే టీంలో అయినా విన్నింగ్ మూమెంట్, విన్నింగ్ టీం అనేది ఒకటి ఉంటుంది. సో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా విన్నింగ్ టీంను ఫస్ట్ మేనేజ్మెంట్ సిఫారసు చేస్తుంది. దాంట్లో కొంతమంది ప్రదర్శన ఒకవేళ బాగలేకుంటే తీసేస్తారు తప్ప ముఖ్యంగా ఆ విన్నింగ్ మూమెంట్ని చెడగొట్టే ప్రయత్నం చేయరు. సో వరుణ్ చక్రవర్తి ఈ మధ్యకాలంలో మరి ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి కొంత అంటే ఇటు బ్యాటర్లు కూడా ధీటుగా ఆయన బౌలింగ్ నాడి సిక్సర్లు కొడుతూ ఉన్నారు, 4లు కొడుతూ ఉన్నారు కాబట్టి కుల్దీప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్ అది ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుల్దీప్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆయన కూడా స్పిన్ అంటే గూగ్లీ లేయడంలో చాలా స్పెషలిస్టు. సో గతంలో ఆయన ఎన్ని కీలక వికెట్లు తీశారు అంటే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని గెలిపించే అవకాశం ఉంటుంది. మొన్న సంజు శాంసంగ్ ఎలా సింగిల్ హ్యాండ్తో ఇటు బ్యాటింగ్లో గెలిపించాడో కుల్దీప్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆయన ఒకవేళ ఆ ఫామ్ కనుక కుదిరితే దాదాపు 3 వికెట్లు 5 వికెట్లు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి సో కుల్దీప్ను తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మరి ఒకవైపు ఇట్లా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వరుణ్ చక్రవర్తిని అలాగే కుల్దీప్ని కూడా తీసుకునే అవకాశం ఏమన్నా కనబడుతుందా అనే కోణంలో కూడా మరి ఆలోచిస్తుంది టీం మేనేజ్మెంట్. చూడాలి మరి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి కాబట్టి మరి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎవరిని తీసుకుంటారు ఏంటనేది. సో మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కింద కామెంట్ చేయరు చూసేవాళ్ళు. సో ఇది సిరాజ్ ఇప్పటివరకు తప్పకుండా సతీష్. ఎస్ రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద చివరి దశకు చేరుకున్నటువంటి T20 వరల్డ్ కప్ నేపథ్యంలో సో బుధవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో 5న జరిగేటువంటి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత్ ఇంగ్లాండ్ ప్రధానంగా మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం పూర్తి స్థాయిలో మాత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా నాకౌట్. ఇక భారత తుది జట్టులో కీలకమైనటువంటి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్లేయింగ్ 11లోకి మాత్రం
సో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉండబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈసారి విశ్రాంతి తప్పదా? మరి ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేటువంటి బౌలర్ కోసం కూడా ప్లానింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కీలకమైనటువంటి దశలో, ఇలాంటి కీలకమైనటువంటి సిచ్యువేషన్లో భారత టీంలో ఎవరుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఈ నేపథ్యంలో విజయ అవకాశాలు ఏ టీం బలమైనటువంటి టీం ఉంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన మాత్రం టీమిండియా మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టి దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. చిన్న చిన్న మార్పులతో మాత్రం నెక్స్ట్ మ్యాచ్లోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.